గుడివాడలో చిట్టీల ముసుగులో భారీ మోసం వెలుగు చూస్తుంది. ఎన్టీఆర్ కాలనీకి చెందిన మండాది శ్రీనివాసరావు మహాలక్ష్మి దంపతులు చిట్టీల పేరుతో పలువురు నుంచి సొమ్ము వసూలు చేసి ఎగవేశారంటూ బాధితులు ఆరోపిస్తున్నారు. బాధితుల్లో ఎక్కువ మంది చిరు మత్స్యకార కుటుంబాలకు చెందిన వారేనని తెలుస్తోంది. కాయ కష్టం చేసి కుటుంబ అవసరాలు, పిల్లల పెళ్లిళ్ల కోసం దాచుకున్న సొమ్మును చిట్టీల్లో పెట్టగా ఇప్పుడు ఆ డబ్బు తిరిగి రాక తీవ్ర ఆందోళన చెందుతున్నారు. గత సుమారు 20 ఏళ్లుగా చిట్టీల వ్యాపారం నిర్వహిస్తున్న ఈ దంపతులు తమకు 70 లక్షల వరకు ఎగవేత జరిగిందని బాధితులు ఆరోపిస్తున్నారు. విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం ప్రాంతాల్లో నిందితులు భారీగా ఆస్తులు కూడబెట్టుకున్నారంటూ వారు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. జాబులు కావాల్సిన కూరలకు తీసుకొని అత్తయ్య అని మోసం చేసి నన్ను ఇంతవరకు తీసుకొచ్చి ఇదిగో చెప్తానని 4 రోజులు, 10 రోజులు, 20 రోజులు గడువు పెట్టి చీటీలు వేసుకున్నాం. కష్టపడి నెత్తరిపోయి కాలేరిపోయి వేసి కష్టపడి తీసుకుంటున్నానని నా రూపాయి ఎత్తదని ఎక్కువ ఆశపడ్డాను. అత్తయ్య అని మోసం చేసి నన్ను ఇంతవరకు తీసుకొచ్చిందండి. నా బతుకుదారు నేను ఎలా బతకాలి? నాకు చూసేవాళ్ళు లేరు. రేపు పొద్దున్న కొన్ని ఆపరేషన్ చేసుకున్నాం అన్న రూపాయి లేదు, కాళ్ళ చూపించుకున్నాం అన్న రూపాయి లేదు. దాని మీద ఆధారపడి ఆ రూపాయి జాగ్రత్త చేసుకున్నాను. అదండి నా సంగతి, నా పద్ధతి అదండి. నాకు 1 లక్ష రూపాయలు ఇవ్వాలండి. ఎన్టీఆర్ కాలనీలో ఉంటాను, రామాలయం గుడి దగ్గర 6వ వార్డు. మంటాది శ్రీను మహాలక్ష్మి అనే భార్య భర్తల దగ్గర చీటీలు వేసుకున్నామండి. ఆడవాళ్ళని 4 లక్షలు చీటీ వేసానండి. ఆ పిల్లల కాలేజీ ఫీజులు కట్టుకోవడానికని వేసుకున్నాం. సీట్లు అయిపోయి దగ్గర 6 నెలలు అవుతుందండి. లాస్ట్ సీట్ అని చెప్పింది. అలా లాస్ట్ సీట్ అని చెప్పి 5గురు నాకు తెలిసిందండి. 5గురు లాస్ట్ సీట్ అనే ఉన్నారు. ఎప్పుడైనా కార్డు పెట్టినప్పుడు వెళ్తానేమో కార్డులకు దగ్గరికి రానిచ్చేది కాదండి. ఇప్పుడు ఫోన్లోనే పెట్టింది. ఎవరు అవసరాలంటే చెప్పేది కదండి. ఇప్పుడు మీరు తీరా వెళ్ళి ఎవరిదే సీటీ ఏంటి అని అంటే ఇన్ని రోజులు లేని ఇప్పుడు వచ్చిందంటే ఆరా నీ డబ్బులు లేనప్పుడు అడుగునని అడిగింది. ఇప్పుడేమో పిల్లలు ఫీజులు కట్టాలి, డబ్బులు పని అడిగితే ఇస్తాను 2 నెలలు టైం పెట్టి 3 నెలలు టైం పెట్టి ఇప్పుడేమో డబ్బులు ఇవ్వకుండా మనిషి ఎస్కేప్ అయిపోయిందండి. ఎస్కేప్ అయిపోయిందని పోలీస్ స్టేషన్లో కేసు పెట్టాము. 4 రోజులు అయింది. ఆ అమ్మాయిని తీసుకురాలేదు. ఆ అమ్మాయిని 15 రోజుల కిందట వేరే వాళ్ళు పెట్టారు, నాకు తెలీదు. నేను 4 రోజుల కిందట పెట్టాను. 15 రోజులు బట్టి తిరుగుతూనే ఉన్నారు జనాలు. ఆ అమ్మాయిని ఇప్పుడు వచ్చి అదా రాలేదు. అలా ఆయన వచ్చి తీసుకొచ్చారు. అలా ఆయన పేషెంట్ కాదనట్లేదు. ఆయన ఏమో 3 నెలలు ఆగండి, నేను అందరికి కల్పిస్తాను డబ్బులు అని చెప్పారు. సర్లే మేము నమ్మకంతో కేసు పెట్టి వెళ్ళాము. ఇప్పుడేమో అందరికీ నోటీసులు పంపిస్తున్నాను ఒక్కొక్కరికి. మేము కనీసం కేసు పెట్టినా ఎఫ్ఐఆర్ ఎందుకు చేయలేదో మాకు తెలియట్లేదు ఇప్పుడు దాకా. మరి